నీళ్ళ తాడు ఇచ్చి మాత్రమే మందు పిచికారి చేయాలి. రైతన్నలు గమనించవలసిన విషయం ఏంటంటే, మీరు కెమికల్ మందులు స్ప్రే చేసినప్పుడు గ్లౌజ్ అయితే వాడండి. ఎందుకంటే ఇప్పుడు రైతులకు చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి మేము ప్రతిదీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఈ విధంగా గ్లౌజ్ ధరించి మనం మందు కలపడం కానీ లేదా ప్రతిదీ కూడా మనం కలిపేటప్పుడు ఓన్లీ చేతితో మాత్రమే కలుపుతున్నాం కనుక ఈ విధంగా గ్లౌజ్ పెట్టి కలిపినట్లయితే ఇది ఫుల్ హ్యాండ్గా వస్తుంది కాబట్టి, హాఫ్ హ్యాండ్ వస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం కలుపుకోవడానికి మందు పట్టుకోవడానికి సో ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే తర్వాత మనం ఏదైనా నోటి సమస్య, అదేవిధంగా కంటి సమస్య, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కెమికల్ వలన ఎక్కువ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో ఈ విధంగా మీరు గ్లౌజ్ వాడి మందు పిచికారి చేయడం వల్ల కానీ మందు కలపడం వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో రైతులు గమనించాలి. ఈ విధంగా గ్లౌజ్ ధరించి మీరు మందు పిచికారి చేయడం వలన మాస్క్ కూడా ధరించడం చాలా మంచిది, రైతులు గమనించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే ముడత అనేది, రసం పిలిచే నల్లి, తామర పురుగు, తెల్లదోమ, పేనుబంక వీటి వలన ఎక్కువగా నష్టం కలుగుతూ ఉంటుంది. సో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రసం పిలిచే పురుగులను గ్రోత్ మందు వాడిన తర్వాత మందు పైన పిచ్చిగా చేయకపోతే 5 days కానీ 6 days కానీ మొత్తం కూడా వస్తున్న ఇగురుకు ఈ విధంగా ముడతొచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సకాలంలో నివారించగలగాలి. ఏ మందు వాడాలో అనేది కూడా తెలియస్తాను, వీడియో పూర్తిగా చూడండి. మీరు చూసినట్లయితే పిప్రోనిల్ 5% ఎస్సీ, ఎసిపేట్ 75% ఎస్పీ ఈ రెండు కాంబినేషన్లో కూడా పిచికారి చేసుకోవచ్చు. మిరపలో ఆకుముడత సమస్య, రసం పిలిచే పురుగుల సమస్య సమర్థవంతంగా నివారణ అయితే అవుతుంది. సో ఎకరం డోసు కలిపి మీరు మొక్క 3వ స్ప్రేయింగ్ నుంచి కానీ 4వ స్ప్రేయింగ్ నుంచి కానీ మీరు పిచికారి చేసుకోవచ్చు, బాగానే పనిచేస్తుంది. సో మీరు చూసినట్లయితే ఆదామా కంపెనీ పిప్రోనిల్ 5% ఎస్సీ, ఏసీపేట్ రెండు కెమికల్ వాడిన తర్వాత ఒకసారి రిజల్ట్ గమనించవచ్చు. మీరు ప్రతి మొక్కను గమనించినట్లయితే అర్థమవుతుంది. సో మనం వాడిన రిజల్ట్ కంప్లీట్గా వారం రోజులు అయింది. మళ్ళీ ఈరోజు పిచికారి చేస్తున్న మందుల గురించి కూడా తెలియజేస్తాను. దానికన్నా ముందు మీరు చూసినట్లయితే అంతకుముందు ఎసిపేట్, పిప్రోనిల్ 5% ఈసీ, దీనికన్నా ముందు మనం జై గోల్డ్ వాడిన తర్వాత సైడ్ కొమ్మలు ఆల్రెడీ రావడం జరిగింది. దాని తర్వాత వారం రోజులకైతే మనం ఎసిపేట్ అదేవిధంగా పిప్రోనిల్ 5% ఎస్సీ ఇది పిచికారి చేయడం జరిగింది. సో దీని రిజల్ట్ అయితే ఇలా ఉంది. సో దాని వారం తర్వాత పిప్రోనిల్ను ఎసిపేట్ వాడాం కాబట్టి దానికి రిజల్ట్ చూపిస్తున్నాను చూడండి. సో ప్రతి మొక్క కూడా చాలా హెల్తీగా న్యాచురల్గా అయితే గ్రోత్ రావడం జరిగింది. సో ఈ విధంగా కెమికల్ మందులను ఎక్కువ రిఫర్ చేయడానికి కారణం ఇదే అని చెప్పొచ్చు. ఏదో ఒకటిసారి తప్పనిసరి పరిస్థితుల్లో గ్రోత్ రానప్పుడు, ఆకుముడత సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆర్గానిక్ గ్రోత్ మందు అనేది పిచికారి చేసుకోమని చెప్తూ ఉంటాను. మిగతా సమయంలో ఒక్కటేసారి మాత్రమే గ్రోత్, మిగతా సమయంలో అంతా కూడా కెమికల్ వాడి వైరస్, ఆకుముడత రాకుండా రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. సో నేను వాడినా కాబట్టి నా మిరప తోటకు ఈ విధంగా రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈరోజు. సో ఈ ఎసిపేట్ను పిప్రోనిల్ 5% ఎస్సీ వాడిన తర్వాత రిజల్ట్ ఇది. సో మీరు గమనించవచ్చు, ప్రతి మొక్క కూడా చిన్న మొక్క అయినా సరే దానిలో ఉన్న ఆకుముడత కూడా పగిలి మొత్తం కూడా గ్రోత్ కూడా రావడం జరిగింది. సో మీరు ఈ మందును మీరు వాడుకోవచ్చు. పిప్రోనిల్ 5% ఎస్సీ ఇదిను దీంట్లో ఎసిపేట కలిపి పిచికారి చేసుకోవచ్చు. మీరు 20 ట్యాంకీలకు 900, 950 లోపు అయితే వస్తుంది. సో ప్రాంతం బట్టి రేట్ అయితే ఉంటుంది, రైతులు గమనించాలి. ప్రతి మొక్క న్యాచురల్గా సైడ్ బ్రాంచెస్తో నీట్గా రావాలి. ఆకుముడత సమస్య లేకుండా వచ్చినప్పుడు మాత్రం మనం ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఖర్చు పెట్టినామంటే ఆ మందు ఖచ్చితంగా పనిచేసినప్పుడు మాత్రమే పెట్టుబడి భారం పెరగకుండా ఉంటుంది. ఎసిపేట్ 75% ఎస్పీ ప్లస్ పిప్రోనిల్ 5% ఎస్సీ ఈ రెండు కలిపి 3వ పిచికారిగా చేయడం జరిగింది. ఇప్పుడు 4వ పిచికారి మీరు చూసినట్లయితే మిరపలో సమస్య గమనించినట్లయితే మీరు ఇప్పుడు ఏమొస్తుందంటే సన్న పురుగు అయితే అటాక్ అవుతుంది. దాంతోపాటు ఈథియన్ ప్లస్ సైపర్మిత్రిన్ కలిగింది కాబట్టి రసం పిలిచే పురుగులతో పాటు తామర పురుగు, నల్లి పురుగుతో పాటు దోమ సంబంధించిన సమస్యను కూడా నివారించడానికి ఇందులో మనం థయోమిథాక్సమ్ 25% WG కూడా కలుపుకుంటున్నాం. ఈ రెండు కాంబినేషన్లో ఇప్పుడు వాడుతున్నాను. వాడిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిస్థాయి సమాచారం కూడా తెలియజేస్తాను. గ్రోత్ మందు పిచికారి చేసిన తర్వాత ఎసిపేట్ కానీ అందులో కాంబినేషన్ పిప్రోనిల్ కలుపుకొని పిచికారి చేసుకోవడం వలన ఈ విధంగా నీట్గా రిజల్ట్ అయితే వస్తుంది. నేను పిచికారి చేశాను కాబట్టి రిజల్ట్ అయితే బాగుంది కనుక ఈరోజు మీకు వీడియోలో చూపించడం జరిగింది. ఇంకో ఎకరానికి కూడా డోస్ మీరు చూడొచ్చు. ఎసిపేట్ 75% ఎస్పీను మళ్ళీ పిప్రోనిల్ తీసుకురావడం జరిగింది. ఈ రెండు కాంబినేషన్లో
రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. ఆకుముడత సమస్య కూడా కంట్రోల్ అవుతుంది. 6 రోజుల తర్వాత వరకు రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఈ 2 కాంబినేషన్లో మందులు పిచికారి చేసుకోండి. వైరస్ను కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో పిచికారి చేయండి, చాలా మంచిగా పనిచేస్తుంది.